మార్చి నెలలో 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ పరీక్షలు వస్తాయి. ఆ తర్వాత మిగతా క్లాసుల వాళ్ళు వస్తాయి. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలను అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని ఒకటే చోట కూర్చొని రాయమని చెప్తారు పరీక్షలు. అలాగే వాళ్ళకు కూడా వీళ్ళకి కూడా ఇద్దరికీ ఒకేలా మార్కులు తెచ్చుకోవాలని చెప్తారు. కానీ అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సాధ్యం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్‌లో ప్రతిరోజు మాస్టార్లు సరిగ్గా రారు. వచ్చిన అన్ని సబ్జెక్టులకు పాఠాలు చెప్పరు. చెప్పినా కూడా అక్కడ ట్యూషన్ సదుపాయం ఏమి ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంటికెళ్ళి కూడా ఏదో ఒక ఆట ఆడుకొని అక్కడిక్కడ తిరుగుతారు తప్ప ట్యూషన్ అది ఇది అనేమి ఉండదు. అలాగే ప్రైవేట్ స్కూల్ పిల్లలకేమో ప్రతిరోజు మాస్టార్లు వస్తారు. అన్ని సబ్జెక్టులకు పాఠాలు చెప్తారు. వాళ్ళ చదువులు బాగుంటాయి. అలాగే సాయంత్రం కూడా మళ్ళీ స్కూల్ అయిపోగానే ట్యూషన్‌లకు వెళ్ళడం, ప్రైవేట్ క్లాసులకు వెళ్ళడము, మళ్ళా చదువుకొని ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళ చదువులు బాగుంటాయి. అందుకే ప్రైవేట్ స్కూల్ వాళ్ళ పిల్లలకు మార్క్స్ ఎక్కువ శాతం వస్తుంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకేమో మార్కులు తక్కువ వస్తాయి. కానీ ఇద్దరిని ఒకేలా మార్కులు తెచ్చుకోమని గవర్నమెంట్ చెప్పడం అది కరెక్ట్ కాదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళ బోర్డు సపరేట్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ పిల్లల బోర్డు సపరేట్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ పిల్లల టాలెంట్ తెలవాలంటే కనీసం 100కి 50 మార్కులన్నా పాస్ మార్కులు రావాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకేమో 100కి 25, 30 వస్తే సరిపోతాయి. ఎందుకంటే వీళ్ళ చదువులు అంతంత మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ పిల్లల చదువులేమో చాలా నీట్‌గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు. అలాగే ట్యూషన్ సపరేట్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎగ్జామ్ ముందర సపరేట్ కోచింగ్‌లు కూడా ఇప్పిస్తుంటారు. అందుకే వాళ్ళ చదువులు బాగుంటాయి. అందుకే వాళ్ళ చదువుల గురించి వాళ్ళ ఈ యొక్క స్కూళ్ళ యొక్క టాలెంట్ తెలవాలంటే మరి మినిమమ్ వాళ్ళ చదువు పాస్ మార్కులు 100కి కనీసం 50 అన్నా 60 అయినా ఉండాలి. ఈ విషయం మరి గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? ఎందుకు బోర్డ్ సపరేట్ చేస్తారో అర్థమైతలేదు. ఈ విషయం ఒకసారి గవర్నమెంట్ ఖచ్చితంగా మరియు విద్యాశాఖ మంత్రి కానీ, గవర్నమెంట్ కానీ ఆలోచించి స్కూల్ పిల్లల యొక్క బోర్డులు ఎవరి వాళ్ళకి వేరు చేస్తే బాగుంటుంది. అందుకే అలాగే వాళ్ళు అలా చేసిన చేస్తేనే మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లల శాతం చదవడానికి పెరుగుతుంది. ఈ విషయం గవర్నమెంట్ కూడా ఆలోచించి ఒకసారి కూర్చొని అందరూ ఆలోచించి ప్రైవేట్ స్కూల్ వాళ్ళ బోర్డు అండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ బోర్డు వేరువేరుగా పెట్టి వాళ్ళని చదివిస్తే బాగుంటుంది. ఈ విషయం మరి ఇప్పటి నుంచైనా ఒకసారి గమనించి ఎవరి బోర్డు వాళ్ళకి పెట్టగలరని నేను ప్రతి ఒక్కరిని స్కూల్ మాస్టర్లను కానీ మరి విద్యాశాఖ మంత్రిని కానీ తెలపడం జరుగుతుంది. ఈ విషయం మీడియా కూడా ఒకసారి గమనించగలరు. దానికి వాళ్ళకి వీళ్ళకి ఎంత చదువులో తేడా ఉందో మరి మార్కులో కూడా అంతే తేడా ఉంటే బాగుంటుంది. విషయం మీకు కూడా గమనించగలరు.